నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం ఘటనతో పొలిటికల్ హీట్ పెరిగింది. సోషల్ మీడియా వేదికగా టీడీపీ వైసీపీ మధ్య వార్ నడుస్తోంది. నిందితుడు జంబులయ్య వైసీపీ నాయకుడు అంటూ టీడీపీ శ్రేణులు ఫోటోలు వైరల్ చేశారు. టీడీపీకి వైసీపీ డిజిటల్ వింగ్ కౌంటర్ ఇచ్చింది. కూటమి నేతలతో జంబులయ్య దిగిన ఫోటోలు షేర్ చేసింది. వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఎమ్మెల్సీ ఇషక్ బాషా ఖండించారు. ఇది హేయమైన చర్య అని మండిపడ్డారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఉదయం సుమారు 6:30 గంటలకి నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్లో ఉన్నటువంటి దివంగత ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఒక వ్యక్తి పగలగొట్టి తల తీసుకొని పోతున్నాడని చెప్పేసి మాకు 6:45కి 100 కాల్ ద్వారా సమాచారం వచ్చింది. నంద్యాల పట్టణము బయటపేట ఏరియాకి చెందినటువంటి చాగలి జంబులయ్య, వయసు 45 సంవత్సరాలు, తండ్రి లేట్ నాగయ్య అని చెప్పేసి అతనికి తెలిసింది విచారణలో. అతనికి 2 కూతుర్లు 1 కొడుకు సంతానం అని చెప్పేసి ఇతను దాదాపు ఒక 15 ఇయర్స్ బ్యాక్ నుండి మానసికంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, వివిధ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పేసి మాకు ప్రాథమికంగా తెలిసింది. అంతేకాకుండా ఇతని కూతురు స్వాతి అని చెప్పేసి అమ్మాయి 20 ఇయర్స్, ఈ సంవత్సరం 3వ నెలలో 6వ తేదీన ఊరేసుకుని సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఆ అమ్మాయి కూడా సేమ్ మానసికమైన సమస్యలతోనే అమ్మాయి ఊరేసుకుని చనిపోయింది. నగరం నడిబొడ్డున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రేమించి విద్యావంతులు, పేదలు ప్రతి ఒక్కరు కూడా అభిమానించే ఒక నాయకుని తలను తీసుకుపోవడం అంటే అది ఎంత అరాచకమో ఈ ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది. స్వయంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే ఏమంటారు, రాజశేఖర రెడ్డి గారు నాకు నా చిరకాల మిత్రుడు, నా స్నేహితుడు అని చెప్తున్నది జరుగుతుంది. అటువంటిప్పుడు అటువంటి నాయకునికి జరిగిన అవమానాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుని దానికి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించి ప్రభుత్వమే తన సొంత ఖర్చులతో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ రకమైన అవమానం బాధగా ఉంది. ఈ చర్యకు పాల్పడిన ఎవరన్నా కానీ వాళ్లను కఠినంగా శిక్షించారు. పట్టపగలు 6-6:30 మధ్యలో అని చెప్తా ఉన్నారు. ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తా ఉంది? ఈ రకంగా జరుగుతూ ఉంటే ఒక వ్యక్తి స్టాచ్యూ ఎక్కి ఇంత అమానుషంగా చేస్తా ఉంటే ఏం చేస్తా ఉన్నారు? నడి రోడ్డు సెంటర్, శ్రీనివాస నగర్ సెంటర్ అనేది నంద్యాలలోని ఇంపార్టెంట్ సెంటర్గా మనకందరికీ తెలిసిన విషయము. ఇటువంటి సెంటర్లో